హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టుడే టాపిక్ ఏంటంటే, ఒక ఆర్మీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీకి, వైఫ్కి అన్న దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నా ఎవ్రీ నోటిఫికేషన్ మీ దగ్గరికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, మన ఇండియా రక్షణ వ్యవస్థకి ఫౌండేషన్ లాంటి వారు కదండి ఒక ఆర్మీ జవాన్లు అనేవాళ్ళు. వాళ్ళు లేకపోతే మనం ప్రశాంతంగా ఇంట్లో పడుకోలేం కదండి. వాళ్ళు బోర్డర్లో వాళ్ళు చేసే కష్టం బట్టే కదండి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. సో వాటి వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అని దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏంటంటే అండి, ఆర్థిక స్థిరత్వం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందండి కంపల్సరీ. ఆర్మీ జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, ఆర్మీ జాబ్ అంటే ఆర్మీ జాబ్ అనేవి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏవైనా కానీ నెల నెల శాలరీ స్టేబుల్గా ఉంటుంది కదా. స్టేబుల్గా నెల నెల శాలరీ వస్తూ ఉంటుంది. అలాగే అలవెన్సెస్ ఉంటాయండి, డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్సెస్, పెన్షన్ లాంటి యూజెస్ కూడా ఆర్మీలో పనిచేసే వ్యక్తులకి వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటూ ఉంటాయి. ఈ జవాన్ల వైఫ్స్ కూడా కొన్ని పెన్షన్స్ ఉంటూ ఉంటాయి. సెకండ్ వన్ అంటే ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్, వైద్య సదుపాయాలు. ఆర్మీ హాస్పిటల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ పర్సన్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఒక చిన్న ఫీవర్ వస్తుందని మన పిల్లల్ని తీసుకెళ్తుంటేనే బ్లడ్ టెస్ట్లని అవని ఇవని ఒక 5,000 లాగేస్తారు డాక్టర్స్. అనవసరంగా టెస్టులు అవి ఇవి అని చేసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఆర్మీ హాస్పిటల్స్ ఈ జవాన్లకి కొంచెం ఈ ఆర్మీ హాస్పిటల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సర్వీస్లో ఉన్నారనుకోండి అండి, ఆర్మీ హాస్పిటల్స్ చూపించుకుంటాము. రిటైర్ అయిన తర్వాత ఈహెచ్ఎస్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. దాని ద్వారా మనం ఏ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్లో వెళ్తే ఈహెచ్ఎస్ కార్డ్ చూపిస్తే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండిద్ది. ఒక ఆర్మీ జవాన్ ఇంట్లో పనిచేస్తున్నారంటే వాళ్ళ మదర్, ఫాదర్, వైఫ్కి, పిల్లలకి అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి, అకామిడేషన్ అంటే ఏంటంటే, మనకి ఉండటానికి ఫ్రీగా క్వార్టర్స్ ఇస్తూ ఉంటారు కదండి. అలా ఆర్మీ క్వార్టర్స్లో మనకి ఫ్రీగా ఉండే ఫెసిలిటీ ఉంటుంది వితౌట్ ఎనీ రెంట్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీ క్వార్టర్స్లో మేము ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. అక్కడ మంచం, మనకు బెడ్లు, ఫర్నిచర్ అన్నీ ఇస్తారు. టేబుల్, చైర్స్, బెడ్స్, బాత్రూమ్లో గ్రీజర్, ఇలా చాలా ఐటమ్స్ మనకి ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు వాళ్ళు. అండ్ వాటర్ బిల్, కరెంట్ బిల్ లాంటివి కూడా ఉంటాయి, కొన్ని యూనిట్స్లో ఉంటాయి, కానీ చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఫోర్త్ వన్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్, పిల్లల చదువుల గురించి బెనిఫిట్స్. ఆర్మీ జవాన్ల పిల్లలకు కంపల్సరీ స్కూల్స్ ఉన్నాయండి. ఆర్మీ స్కూల్ అండ్ కేంద్రీయ విద్యాలయం లాంటి స్కూల్స్ ఉంటూ ఉంటాయి. దానిలో చాలా బయట స్కూల్స్తో పోలిస్తే చాలా తక్కువ ఫీజులతో సిబిఎస్ఈ బోర్డ్ చదువుని అందిస్తారు. ఇప్పుడు ఎన్ని బోర్డ్స్ ఉన్నాయండి, స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బోర్డ్స్, అలా ఎన్ని ఉంటున్నాయి. సిబిఎస్ఈ బోర్డులో చదివించాలంటే కంపల్సరీ ₹1,00,000 లేనిదే పిల్లలకి చదువు అనేది మనం ఇవ్వలేము. కానీ ఇదే సిబిఎస్ఈ బోర్డు ఆర్మీ స్కూల్స్లో కానీ కేవీ లాంటి స్కూల్స్లో చాలా తక్కువ డబ్బులతో మనం పిల్లల్ని చదివించుకోవచ్చు. కొన్నిసార్లు మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్, రిజర్వేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ ట్రైన్ జర్నీ ఫెసిలిటీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఆర్మీలో పనిచేసే ప్రతి వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకి, మదర్, ఫాదర్కి, భార్యకి, పిల్లలకి సంవత్సరంలో ఒక్కసారి ట్రైన్లో ఎక్కడికైనా వెళ్ళి అండ్ తిరిగి ఫస్ట్ వెళ్ళడానికి, రావడానికి, సంవత్సరంలో ఎక్కడైనా కానీ వెళ్ళి మన దేశంలో ఎక్కడైనా తిరిగి రావడానికి ఫ్రీగా మనం జర్నీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ట్రైన్లో మనం మీ లీవ్స్కి కానీ ఎప్పుడైనా వెళ్తూ వస్తూ ఉంటాం కదా యూనిట్ నుంచి. ఇప్పుడు మా హస్బెండ్ పనిచేసే దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రావటం, మేము కానీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి రావటం కానీ అట్లా చేసేటప్పుడు మనకి హాఫ్ పేమెంట్ అంటే ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్లో 2,000 అవుద్ది అనుకోండి, మాకు 1,000 పడుతుంది ఎవ్రీ టికెట్కి. అట్లా తగ్గుతూ వస్తుంది, శాలరీలో కట్ అవుతాయి. దాన్ని సివి ఫెసిలిటీ అంటారు. ఇలా ట్రైన్ జర్నీ ఫెసిలిటీ అండ్ నెక్స్ట్ క్యాంటీన్ ఫెసిలిటీ ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. క్యాంటీన్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఆర్మీ క్యాంటీన్స్. దానిలో మనకు బయట దొరికే గ్రోసరీ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. క్వాలిటీ, ప్రైస్ తక్కువగా ఉంటాయి. ప్రైస్ తక్కువ
ఫస్ట్ నుంచి అసలు ఆ క్యాంటీన్ ఫెసిలిటీ అంటే చాలామంది అనుకుంటారు అన్నీ ఫ్రీగా వస్తాయి అనుకుంటారు. అలా కాదు. క్యాంటీన్లో ఏమవుద్దంటే బయట ఒక 1000 రూపీస్కి దొరికే వస్తువు, 100 రూపాయలకి దొరికే వస్తువు ఆర్మీ క్యాంటీన్లో ఒక 100 రూపాయల వస్తువు అనుకోండి, ఒక 60 రూపాయలకి అలా దొరుకుతుంది. బయట కొనుక్కునే వాటి మీద చాలా తక్కువ ప్రైస్తో మనకు దొరుకుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటంటే ఆర్మీ విడోస్, వార్ విడోస్, వీరనారి సంస్థలు అంటే ఏంటంటే ఆర్మీ విడోస్ అంటే ఆర్మీలో ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ ఆ వైఫ్స్ కానీ, వార్ విడోస్ అంటే యుద్ధం చేస్తూ చనిపోయే వైఫ్స్ కానీ అలా వాళ్ళకు కూడా మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తరపున AWS ఆవా అనే వాటి స్కీమ్ కింద వాళ్ళ హస్బెండ్ చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి అంటే వైఫ్కి అకామిడేషన్ ఉంది, జాబ్ అకామిడేషన్ వాళ్ళ కోసం ఉంది. అండ్ ఫైనల్గా ఒక ఆర్మీ వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల సేఫ్టీగా ఉంటుంది, రెస్పెక్ట్. సొసైటీలో ఏంటంటే ఒక ఆర్మీ జవాన్ చనిపోయినా కూడా అందరి గుండెల్లో ఎప్పుడు బతుకుంటారు కదండి, ఆ ప్రౌడ్ ఫీలింగ్ సరిపోతుంది ఎవ్రీ పర్సన్ కదా. ఓకే, ఈ వీడియో వల్ల ఆర్మీ పర్సన్స్ ఒక్క మ్యారేజ్ చేసుకోవడం వల్ల కలిగే యూజెస్ ఏంటి, మనకి సమాజంలో దొరికే గౌరవం ఏంటి అన్న దాని గురించి తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఇలా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. ఇది మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, థ్యాంక్ యూ.